वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सान्द्रानन्दावबोधात्मकमनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तां नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम्। ఇది శ్రీమన్నారాయణీయంలోని మొట్టమొదటి శ్లోకం. శ్రీమన్నారాయణీయం ఎంతోమందికి నిత్య పారాయణ గ్రంథం. ఈ నిత్య పారాయణ గ్రంథం చక్కగా శ్రద్ధాభక్తులతో గనక పారాయణ చేసినట్టయితే అనేకమైనటువంటి వ్యాధులు తొలగుతాయి. ఎటువంటి వైద్యానికి లొంగనటువంటి కీళ్ళ నొప్పులు లేక వాతరోగం అని చెప్తారే అది పూర్తిగా తొలగిపోతుంది అని. ఇది అందరూ నమ్మేటటువంటి మూఢనమ్మకం కాదు, జరిగినటువంటిది. ఇది సత్యం. దానికి సంబంధించిన వివరాలు మనం కొన్ని తెలుసుకుందాం. నారాయణ భట్టరి లేక నారాయణ భట్టాద్రి అనే పేరుతో కూడా అంటారు. ఆయన మలయాళ ప్రాంతానికి, కేరళ ప్రాంతానికి చెందినటువంటి నంబూద్రి బ్రాహ్మణుడు. తండ్రి పేరు మాతృదత్తుడు. ఆయన ఆవిర్భవించినటువంటి కాలాన్ని ఎవరూ పెద్దగా లెక్క చేయలేదు. ఎందుకంటే మనకన్నీ కూడా తరువాతి కాలంలో వారు చేసినటువంటి పనులకు సంబంధించినవి తెలుగు తిథులతో ఉంటాయే తప్ప ఈనాటి వాళ్ళలాగా క్రీస్తు శకం ఫలానా సంవత్సరం అని చెప్పలా. కానీ అనేకమైనటువంటి ఆంతర సాక్ష్యాల వల్ల, అంటే ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటారే, వాటి వల్ల ఆయన 1560 ప్రాంతంలో జన్మించి ఉంటాడు అని లెక్కగట్టారు. ఆయన తండ్రి పేరు మాతృదత్తుడు, గురువు పేరు అచ్యుత పిషరెడ్డి. ఈయన చిన్నతనంలో పెద్దగా చదువు మీద శ్రద్ధ చూపించల. తండ్రి గొప్ప పండితుడు. ఇంట్లో ఎప్పుడైతే పాండిత్యం ఉంటుందో దాని పట్ల నిర్లక్ష్యం ఉంటుంది. అంటే అయిష్టం కాదు కానీ ఇదంతా అనేటటువంటి ఒకానొక పట్టించుకోనటువంటి తత్వం. అటువంటి సమయంలో ఈయన తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. చాలా వరకు వ్యాకరణం నేర్చుకున్నాడు, కొంత తర్కం నేర్చుకున్నాడు, పూర్వమీమాంస పూర్తిగా నేర్చుకున్నాడు. ఇవన్నీ తండ్రి నుంచి. కాదు వేదాంతం క్షుణ్ణంగా లోతుగా నేర్చుకున్నాడు. వేదాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటటువంటిది ఇవన్నీ నేర్చుకోవటంతో పాటు యోగసిద్ధుడు కూడా. కానీ ఈ నేర్చుకోవటం వేరు, దాని మీద శ్రద్ధ ఉండి దాన్ని వంట పట్టించుకోవడం వేరు. అలా వంట పట్టించుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఈయన గురువు అచ్యుత పిషరెడ్డి వల్ల వచ్చింది. ఆయన దగ్గర దేనికి చేరాడు అంటే వ్యాకరణం నేర్చుకోవడానికి చేరాడు. ఆ వ్యాకరణం నేర్చుకునేటప్పటికి ఏమవుతుందంటే పదం యొక్క స్వరూపం తెలిసి పైపైన తెలుసుకున్న దానికన్నా ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి లోతైన అర్థం, విశేషాలు తెలిసి మహాపండితుడుగా తయారయ్యాడు. ఇంతయి అంతకుముందు తండ్రి దగ్గర నేర్చుకున్నది, గురువు దగ్గర నేర్చుకున్నది అంతా కలిపి గొప్ప పండితుడయ్యాడు. కానీ ఆ సమయంలో జరిగింది ఏమిటంటే వాళ్ళ గురువు గారికి కీళ్లవాతం వచ్చింది. ఆర్థరైటిస్ అంటాం మనం ఈ రోజుల్లో. ఈయన గురువుగారికి గురుదక్షిణ ఏం చెయ్యాలని ఆలోచించాడంటే ఈయనకి యోగశక్తి ఉంది గనక గురువుగారి యొక్క కీళ్లవాతం తనకి వచ్చి ఆయన బాగుపడాలి అని సాధన చేశాడు. దాని ఫలితంగా గురువుగారు బాగుపడ్డారు, ఇతడికి కీళ్లవాతం వచ్చింది. దీన్ని నేను పోగొట్టుకోలేనా? భగవద్భక్తితో ఈ మాత్రం పోదా అని చెప్పి గురువాయూరు దేవాలయంలో, గురువాయూరులో ఉండేటటువంటిది కృష్ణుడు, ఆ కృష్ణాలయంలో కూర్చుని రోజు భాగవతాన్ని నేను నీకు వినిపిస్తాను, నీ కథే నీకు వినిపిస్తున్నా, నువ్వు ఇట్లాంటి వాడివి కదా,
నువ్వు అట్లాంటి వాడివి కదా, నువ్వు అది చేసావు కదా, ఇది చేసావు కదా అంటూ మొత్తం భాగవతంలో ఉన్నటువంటి కృష్ణ కథ దశమస్కంధంలో ఏదైతే ఉందో దాన్నంతా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు 100 అధ్యాయాల్లో. రోజుకి 10 శ్లోకాల చొప్పున 100 అధ్యాయాలంటే 1000 శ్లోకాలు అవ్వాలి. కానీ కొన్నింటిలో 1-2 ఎక్కువయ్యి మొత్తం 1036 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు పూర్తయ్యేటప్పటికీ ఆయనకి కీళ్ల వ్యాధి పోయింది, వారి గురువుగారికి పోయింది, ఈయనకు కూడా పోయింది. రోజు కూడా ప్రసారిణి అనేటటువంటి తైలంతో స్వామివారికి అభిషేకం చేయడం. ఈ ప్రసారిణి ఏమవుతుందంటే వాతాన్ని పోగొడుతుంది. గురువాయూరు అన్న పేరులోనే ఉంది వాయువు. వాతరోగానికి మూలం వాయు ప్రసారం సరిగ్గా లేకపోవడం. గురువు అంటే బృహస్పతి, వాయువు ఇద్దరూ కలిసి స్థాపించినటువంటి ప్రదేశం అది శ్రీకృష్ణుణ్ణి. అక్కడ వారిద్దరి శక్తి కూడా ఉంటుంది. ఈ గురు వాయు పురంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తే ఇటువంటి వ్యాధులు పోతాయి అని. ఇవే కాదండి, రకరకాలైనటువంటి వ్యాధులు ఈ నారాయణీయాన్ని పారాయణ చేస్తే పోయాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, తాము పారాయణ చేయలేకపోతే కూడా 1 వారం రోజుల పాటు ఈ నారాయణం మీద ఉపన్యాసాలు చెప్పేటటువంటి ఒక సాధకుడు, మహానుభావుడు, పండితుడు, మంచి నిజాయితీ కలిగినటువంటి వారు ప్రవచనం చేస్తూ ఉంటే మొదటి రోజున రాలేక వచ్చినటువంటి వ్యక్తికి వారం రోజులు అయ్యేటప్పటికీ కాస్త కింద సర్దుకొని కూర్చోగలిగిన స్థితి వచ్చిందట. తర్వాత వారు నారాయణీయం పారాయణం చేశాము, మాకు పూర్తిగా పోయింది అని చెప్పారు. ఇది ఇప్పుడు జరిగింది, కొన్ని 10-15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇక ఈ నారాయణ భట్టరి ఎంతటి మహానుభావుడంటే ఈ నారాయణీయం అనే పేరున్నటువంటి శ్రీకృష్ణ కథని మొత్తం చెప్పడమే కాక ఆయన అనేకమైనటువంటి రచనలు చేశాడు. ఆ రచనల పేర్లు మనం చూస్తే ముక్తకాలు. ముక్తకాలు అంటే 1 లేక 2 శ్లోకాలు అన్నిటితో సంబంధం లేకుండా ఏ కావ్యము కాకుండా విడిగా అలా మామూలుగా చెప్పుకున్నటువంటివి. అవి కాక చతురంగాష్టకం అని 8 శ్లోకాలు రాశాడు. అంటే చదరంగం ఎట్లా ఆడాలో నేర్పించేది అది. అదొక కావ్యమే. పైగా అందులోనేమో చదరంగం ఆడేటటువంటి నేర్పరితనం చెప్పడంతో పాటు అందులో ఒక చిన్న ఇతివృత్తంతో చెప్పాడు. అలాగే మాటరాజ ప్రశస్తి, దేవనారాయణ ప్రశస్తి, వీరకేరళ ప్రశస్తి, మానవేదయ ప్రశస్తి అని వాటి మీద ప్రశస్తి గ్రంథాలు కూడా రాశాడు ఆయన. అంటే వాళ్ళని కీర్తిస్తూ చెప్పినటువంటివి. ఈ ప్రశస్తి గ్రంథాలు కాక స్తోత్రాలు. అందులో ప్రధానంగా శ్రీ గురువాయూపురేశ అనేది శ్రీమన్నారాయణీయం మనం చదువుతున్నది. అంటే కృష్ణ కథ నారాయణీయంలో ఉన్నది. గురువాయూపురేశ అన్నది ఆ గురువాయూరులో ఉన్నటువంటి ముద్దులు కారే కృష్ణుణ్ణి కీర్తిస్తూ చెప్పినటువంటిది. తర్వాత శ్రీపాద సప్తతి అంటే శుభప్రదమైనటువంటి పాదాలను కీర్తించింది. అటుపైన రామాయణ ప్రబంధం రచించారు, మహాభారతాన్ని రచించారు, నారదమోహనం అనేటటువంటి కావ్యాన్ని రచించారు. ఆ తర్వాత ఈయన పండితుడు కనుక ఆ పాండిత్యానికి సంబంధించి సూక్త శ్లోకాలు అని కొన్ని రచించారు. ఆశ్వలాయన క్రియాక్రమం, ఇవన్నీ శాస్త్ర గ్రంథాలు, మామూలుగా కాదు. ప్రక్రియ సర్వస్వం, ఇదంతా వ్యాకరణానికి సంబంధించింది. ధాతుకావ్యం అంటే 2000 ధాతువులు తీసుకుని, ధాతువు అంటే ఒక పదం తయారవడానికి మూలంగా ఉండేదాన్ని ఆంగ్లంలో రూట్ అంటారు. ఆ మూల ధాతువులు 2000 తీసుకుని వాటి గురించిన వివరాలు ఇస్తూ అందులో చెప్పింది ఏమిటంటే పైకేమో వ్యాకరణం, అందులో ఉన్నది కంసవధ ఇతివృత్తం. అంటే కథ చెబుతూ వ్యాకరణం చెప్పడం అనేటటువంటి విశేషం అన్నమాట. 248 శ్లోకాల్లో 2000 ధాతువుల యొక్క వివరణ చెప్తూ అందులో అంతరార్థంగా అంతర్లీనంగా కంసవధ ఉండేట్టు చేశారు. అపాణినీయ ప్రామాణ్య సాధనం. పాణినీయం అనేది వ్యాకరణ గ్రంథం. పాణినీయంలో చెప్పిన సూత్రాలను అనుసరించి కొన్ని పదాలని మనం సాధించలేం, తయారు చేసుకోలేం. కానీ కొన్ని వాడకంలో ఉన్నాయి. అటువంటి పదాలని పాణినీయం కాక మిగిలినటువంటి ఏ పద్ధతిలో వాటిని సాధురూపాలుగా చూపించాలి అనేటటువంటిది చెప్పిన గ్రంథం ఒకటి ఉంది. మానవేయోదయము
అనేటటువంటిది ఒక గ్రంథం రచించారు. ఇది ప్రామాణికంగా పూర్వమీమాంస గ్రంథం. ఈయన పూర్వమీమాంస పూర్తిగా నేర్చుకున్నాడు తండ్రి దగ్గర అని చెప్పుకున్నాం కదా, దానిని గ్రంథస్థం చేశాడు. ఇంకా రాసిన గ్రంథాలు ఉన్నాయండి, చూడండి ఎన్ని రాశారో. రాజసూయం, దూతవాక్యం, పాంచాలి స్వయంవరం, నాలాయనీయ చరిత, సుందోపాఖ్యానం, సుభద్రాహరణం, కౌంతేయాష్టకం, కిరాతం, కైలాసవర్ణనం, మత్స్యావతారం, నృగమోక్షం, నిరనునాసికం. అంటే అనునాసికాక్షరాలు లేనటువంటి గ్రంథం. అంటే ఞ, ణి, ణ, న, మ అనే అక్షరాలు లేకుండా, అంటే సున్నా కూడా ఉండదు అందులో. మొత్తం అలాంటి కావ్యం ఒకటి రాశారు. రాక్షసోత్పత్తి, అహల్యామోక్షం, బాలకాండం, దక్షయజ్ఞం, త్రిపురదహనం, అష్టమీ చెంపు, స్వాహాసుధాకరం, కోటి విరహం, ఇన్ని గ్రంథాలు రచించారు. ఇది ఆయన యొక్క పాండిత్యం. ఈ పాండిత్యం అంతా ఒక ఎత్తు అయితే, లోకంలో వీరికి మంచి ప్రతిష్ట తెచ్చిపెట్టింది మాత్రం నారాయణీయం, శ్రీమన్నారాయణీయం. ఎందుకు అంటే మానవులకి ఎప్పుడూ కూడా జ్ఞానం కన్నా ఫలితం మీద ఆశ ఉంటుంది. నీకు ఎంత జ్ఞానం వచ్చింది అని కాదు, నువ్వే చదివితే ఏం ఫలితం వచ్చింది అన్న దాని మీద అక్కడికక్కడ అతుక్కుపోతారు, ఆకర్షించబడతారు. దానివల్ల ఈయనేమో గురువుగారి యొక్క వ్యాధిని తన మీదకు తెచ్చుకుని అది పోగొట్టుకోవడానికి స్వామిని ప్రార్థించింది. ఆయన వ్యక్తిగతం గురుదక్షిణ అంతే. కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలం అంతమందికి లభ్యమవుతోంది అని తరువాతి కాలంలో నిరూపణమైందండి. ఇది గురువాయూరు కృష్ణుడి మీద చెప్పినప్పుడు ఆయనకి సంబంధించిన పేరేదైనా ఉండాలిగా. నారాయణ భట్టర్ రచించారు గనక దీనికి నారాయణీయము అని పేరు. ఈ వాతరోగాన్ని పోగొట్టేటటువంటి ఆయుర్వేద తైలానికి కూడా మహానారాయణ తైలం అనే పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే కీళ్ళ నొప్పులు పోగొడుతుంది కనుక. ఇంటి నారాయణీయానికి, నారాయణ తైలానికి ఆయన వాడింది ప్రసారణీ తైలమైనా ఇలా లోకంలో ఇంతగా వ్యాప్తి చెందినటువంటిది అటువంటి నారాయణీయంలోది ఈ సాంద్రానందామోదం అని చెప్పినటువంటి శ్లోకం ఉంది. అందులో మొట్టమొదటి శ్లోకం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి, లోకంలో ఎవ్వరికీ కూడా అందుబాటులో లేనటువంటి బ్రహ్మతత్వం. ఏం చెప్తామండి, మా అదృష్టం మాకు ఇక్కడే లభ్యమైంది అని చెప్తారు. ఆ తమకి లభ్యమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైన బ్రహ్మతత్వాన్ని గురించి ఆ లోపలంతా ఇది కాక మరి 1035 శ్లోకాల్లో వారు చెప్పడం జరిగింది. అద్భుతమైనటువంటి కావ్యం ఇది. ఈ కావ్యం ఒక పక్క ఆనందాన్ని కలిగిస్తూ, అంటే కావ్యంలో ఉన్న రకరకాలైనటువంటి విశేషాలు సందర్భానుసారంగా అనేకమైనటువంటి ఛందస్సులు ఉపయోగించారు. అందులో ఉన్నటువంటి ఉపమానాలు కానీ, అందులో వాడిన అలంకారాలు కానీ, శబ్ద ప్రయోగాలు కానీ, ఇవన్నీ సాహిత్యపరంగా ఆనందాన్ని కలిగించేవైతే, ఆధ్యాత్మిక పరంగా కృష్ణ పరతత్వాన్ని తెలియజెప్పేది వారికి ఆ విధంగా కలిగిస్తే, ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వారికి దాన్ని కూడా కలిగించగలిగిన అద్భుతమైనటువంటి కావ్యం శ్రీమన్నారాయణం. సర్వం శ్రీకృష్ణ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.